అండి ఇస్సాక్ పాస్టర్ గారికి వందనాలు. మాది మా అమ్మగారు కట్నం కింద భూమి నాకు 50 సెంట్లు ఇస్తానన్నారండి పెళ్ళప్పుడు. అది 30 సెంట్లే ఇస్తానన్నారు. తర్వాత మరలా 15 సెంట్లే ఇస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లోపల మాకు ఇంటి స్థలానికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి 15 సెంట్లు వాళ్ళు తీసేసుకున్నారండి. 30 సెంట్లది 15 సెంట్లు ఉంటే అదేమో మంచి సెంటర్లో భూమి అండి. అది రోడ్లో పడిపోయింది. అయితే 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేయించుకుంటున్నాము. ఇక్కడ ప్రార్థన కూడా చేయించాను నేను ఇస్సాక్ పాస్టర్ గారితోటి. మా అమ్మగారు నాకు కట్నం కింద భూమి ఎక్కువ ఇస్తానన్నా తక్కువ ఇచ్చారు. ఇలా మిగతాది కూడా రోడ్లో పడిపోయింది. మాకేమీ ఆధారం ఏమీ లేదు కదా అమ్మ, ఒక 2 సెంట్లు ఇవ్వండి కొట్టు పెట్టుకుంటాం మేము, మా బ్రతుకుదెరువు ఏముందని అడిగితే నేను ఏమీ చేయలేను నేను ఇవ్వనన్నారండి. మొన్న మే నెలలో కూడా ఇక్కడ నేను ప్రార్థన చేయించుకున్నాను. ఆ నెలలోనూ దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశారండి. ఇంచుమించు ఆ సమస్యతో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. గవర్నమెంట్ వాళ్ళు మిగతా రైతులతో పాటు సంతకం పెట్టేయండి అమ్మా, 2 లక్షలు వస్తాయి మీకు అన్నారు. నేను పెట్టనండి, నా భూమి నాకు ఎలాగ కొలతలు తప్పింది ఎలా జరిగింది రోడ్లో పడిపోవడానికి, అసలు మాకేమీ ఆధారం లేదు, ఆ భూమి మొత్తం పడిపోయింది, నాకు దేవుడే కార్యం చేస్తారని నన్ను ఫోర్స్ కూడా చేశారండి మా అమ్మగారు వాళ్ళు. అయినా కానీ బలవంతం చేసినా నేను సంతకం పెట్టలేదు. వాళ్ళు 2 లక్షలు ఇస్తానన్నారు. అలా ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి అన్నిటి ప్రార్థనలు చేయించుకుంటే దేవుడు మన మే నెలలో మరలా గొప్ప అద్భుత కార్యం చేశారండి భూమి విషయంలో. ఎంఆర్ఓ గారు ఆయన నోటితో ఆయనే మరలా పిలిచి రోడ్డు ప్లాన్ వేరే తప్పిందండి, పక్క నుంచి వేస్తున్నారు, మీ భూమి ఏమీ పోలేదు 1 సెంట్ కూడా, మీరు ఏమీ బాధపడద్దు, మీ భూమి జిరాక్స్లు పొలమే ఏమి ఇవ్వద్దండి, మీ 15 సెంట్ల భూమి మీకు అలాగే ఉందన్నారండి. నేను ఎంతో ఏడ్చుకున్నానండి. ప్రభువా మమ్మల్ని ఏమి భూమి లేని దానిలో చేస్తున్నావా, నా తల్లి ఒక పక్కన అన్యాయం చేశారు దేవా, నువ్వు చూస్తున్నావా అని బాధపడ్డానండి. గొప్ప అద్భుత కార్యం చేశారండి మే నెలలో ప్రభువారు. ఇస్సాక్ పాస్టర్ గారికి చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. ఆ నెలలోనే కార్యం జరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.